రెడ్డిగా కాంగ్రెస్ పాలన వైఫల్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. చిన్నపిల్లల వార్డులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు చిన్నారులు. తల్లిదండ్రులు విసనకర్రలతో పిల్లలకు గాలి ఊపుతూ రాత్రంతా అవస్థపడ్డారు. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించి చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. చిన్నపిల్లల వార్డులో రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కుపోతుతో ఇబ్బంది పడ్డారు చిన్నారులు. తల్లిదండ్రులు విసన కర్రలతో పిల్లలకు గాలి ఊపుతూ రాత్రంతా అవస్థపడ్డారు. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించి చిన్నారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ చూసినా కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చిన్నపిల్లల వార్డుల్లో విద్యుత్ లేక చిన్నపిల్లల అవస్థలు పడాల్సి వచ్చింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. మనం చూసే విజువల్స్ లో చిన్నపిల్లలు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో ఆ చిన్నపిల్లలకు సంబంధించి ఉక్కపోత కారణంగా, అంటే విద్యుత్ లేని కారణంగా అక్కడ ఆ తల్లిదండ్రులంతా కూడా, చిన్నారుల తల్లిదండ్రులంతా కూడా వాళ్ళ ఏదైతే ఆ టవల్స్ మళ్ళీ ఏదైతే వాటితో ఉక్కపోతున్నటువంటి సందర్భంలో ఊపడం మనం విజువల్స్ లో చూడొచ్చు. కనీసం జనరేటర్ సౌకర్యం కూడా జిల్లా ఆసుపత్రుల్లో లేనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అనేక సార్లు ఇప్పటికి మనం చూసినట్టయితే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అప్పటి నుంచి ఏదైతే 100 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆసుపత్రికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నటువంటి సందర్భంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కూడా అనేక సార్లు ఆసుపత్రిని సందర్శించి అనేక సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో అయినప్పటికీ పట్టించుకున్నటువంటి పరిస్థితి, కనీస సౌకర్యాలు కూడా ఆసుపత్రుల్లో లేనటువంటి పరిస్థితి. జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో రోగుల బంధువులంతా కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించి ఎవరైతే చికిత్స పొందుతున్నారో ఆసుపత్రుల్లో చిన్నారులకు ఇబ్బంది కలగకుండా, రోగులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తా ఉంది. మనం చూసినట్టయితే జిల్లా ఆసుపత్రుల్లో అనేక సమస్యలు దిష్టవేసి ఉన్నటువంటి పరిస్థితి. భూపాలపల్లి ప్రాంతం అంటే సింగరేణి ప్రాంతంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే అత్యధికంగా నమోదవుతూ ఉంటాయి. ఈ ప్రతిరోజు కూడా జయశంకర్ భూపాలపల్లిలో 46 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భంలో ఆ జనరేటర్ సౌకర్యం కావచ్చు, లేకపోతే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా ఆసుపత్రికి సంబంధించినటువంటి అధికారులు. కానీ పట్టింపు ధోరణి లేకపోవడం, పేదోడి ఆరోగ్యం మీద నిర్లక్ష్యం వహించడమే దీనికి కారణంగా తెలుస్తుంది. ఆ చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు వివిధ ఏదైతే ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తుంటారు. వాళ్ళకు ఖచ్చితంగా అలాంటి ఫెసిలిటీస్, అంటే చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఆ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి సందర్భంలో కనీసం ఆ ఫ్యాన్లన్నా తిరిగే విధంగా అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అక్కడ పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడము, కనీసం జనరేటర్ సౌకర్యం లేక ఆ చిన్నపిల్లల తల్లిదండ్రులు విసరణకర్రలు అదేవిధంగా టవల్స్ తో వాళ్లకు ఊపుతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. రాత్రంతా కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టుగా మనకైతే సమాచారం అందుతున్నటువంటి సందర్భం. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆసుపత్రికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎవరైతే సూపరింటెండెంట్ ఉంటారో వీళ్ళంతా కూడా చర్యలు తీసుకోవాలి. కనీసం జనరేటర్ లాంటి సౌకర్యం ఖచ్చితంగా కల్పించాలన్నటువంటి డిమాండ్ అయితే మనకు ఈ సందర్భంగా అయితే మనకు వినిపిస్తా ఉంది. ఇంకా ఈ ఒక్క సమస్యే కాదు, జిల్లా ఆసుపత్రి భూపాలపల్లికి సంబంధించి అనేక సమస్యలు అందులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏ వార్డుల్లో కూడా
సరైనటువంటి సదుపాయాలు Right. లేనటువంటి పరిస్థితే. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.